హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళా లలిత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీగా చేసుకొని ఓట్స్ అట్టు ఎలా తయారు చేసుకుందో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ ఆఫ్ ఓట్స్ తీసుకొని 1 కప్ ఆఫ్ ఓట్స్కి 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులోనే మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ ఇలాంటివన్నీ. సో ఈరోజు మా ఇంట్లో క్యారెట్, క్యాప్సికమ్ ఇవే ఉన్నాయి కాబట్టి నేను సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే 2 చిల్లీస్ తీసుకున్నాను. అవి కూడా సన్నగా తరిగి వేశాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనము స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ చేసుకొని దాంట్లో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక ఈ కలిపిన మిశ్రమాన్ని ఎత్తి దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనము ఇది చాలా మంచి ఫైబర్ ఫుడ్ అండి. హెల్దీ అండ్ ఫైబర్ ఫుడ్, మంచి వెజిటేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది డైట్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదండోయ్, ఇది మార్నింగ్ తింటే మనకు మధ్యాహ్నం దాకా ఆకలి కూడా వేయదు. చాలా బాగుంటుంది. సో ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నూనె పోసుకొని చుట్టూరు అలాగే ఉడికించుకోవాలి. బాగా ఒకరోజు కాలిన తర్వాత ఇవన్నీ పచ్చి వేసుకున్నాం కాబట్టి సో మనం లిడ్తో క్లోజ్ చేస్తే కొద్దిసేపు ఉడుకుతాయి అవి. క్లోజ్ చేసిన తర్వాత మనం దీన్ని అట్లాగా తీయాలనుకున్నానని కానీ రాలేదు. టేస్ట్ మాత్రం తింటే యమ్మీ అండ్ సూపర్గా ఉంది.